సార్ మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చాలా అందుబాటులో ఉండి ఆయన కోరిన ప్రజలకు ప్రణాళిక తీసుకున్న పాదయాత్రలో తీసుకున్న ప్రణాళిక ప్రకారము ఆయన గవర్నమెంట్ వస్తే ఏం చేయాలనుకో అవన్నీ చేస్తూ వచ్చాడు. అన్ని ప్రామిస్ ఏమైతే చేసినాడో మేనిఫెస్టో ఏం రిలీజ్ చేసాడో దానికన్నా ఎక్కువ చేశాడు అనుకుంటాడు. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రానుందంటారు సార్? ఆయన చేసిన ప్రకారం ప్రజలైతే రుణపడి ఉన్నారు. ఈసారికి ఖచ్చితంగా లబ్ధిదారులంతా ఓట్లు వేస్తే ఆయనకు 170 సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి చేస్తానంటున్నాడు కదా, అన్ని పథకాలు అమలు చేస్తానంటున్నాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ పుట్టు ఏ మాట నిలబెట్టుకోలే. ₹2 కిలో బియ్యం ఉండే దాన్ని రామారావు గారిని దింపేసి ₹3.5 చేశారు. తర్వాత ఆయన మద్యపాన్ని నిషేధం చేసినాడు. రామారావు గారు 94లో ఆయన ముఖ్యమంత్రి అయితేనే అది మొత్తం ఎత్తేసాడు. ఏది కరెక్ట్గా బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నాడు, రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు. ఏ ఒక్కటి చేయకపోగా జన్మభూమి కమిటీ పెట్టేసి ఆయన తెలుగుదేశం కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు లబ్ధిదారులు అయినా కానీ ప్రజలు కాలే.